సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ పార్టీకి వేరే శత్రువులు అవసరమే లేదు. సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తూ ఉంటారు. మామూలు నేతలు కాదు, ఏకంగా మంత్రుల స్థాయి నేతలు సైతం పరస్పరం కత్తులు దూసుకుంటూ పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తేవడమే కాకుండా ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతున్నారు. కాంగ్రెస్ మంత్రుల మధ్య పోరును విపక్ష నేతలు వినోదంగా వీక్షిస్తూ వన్స్ మోర్ ప్లీజ్ అని ఈలలు వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు చికాకులు తెస్తున్న 4 మంత్రులపై ఫోకస్. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. తనని తానే ఓడించుకోగల సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం విపక్షాల వల్ల కాదు, అసలు విపక్షాల అవసరం కూడా లేదు. కాంగ్రెస్ నేతలే తాము కూర్చున్న కాంగ్రెస్ కొమ్మను అడ్డంగా నరికేసి కోలుకోలేని దెబ్బ తీసేయగలరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా మొదటి 2 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. ఎట్టకేలకు 3వ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. అంత కష్టపడి గెలిచిన కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి 5 ఏళ్లు పనిచేస్తే మరో దఫా గెలిచేందుకు మార్గం సుగమమవుతుంది. కానీ కాంగ్రెస్ నేతలకు అంత ఓపిక ఉన్నట్లు కనపడ్డం లేదు. తమలో తామే కత్తులు దూసుకుంటూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కింది స్థాయి నేతలైతే అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ గొడవలు పడుతోంది మంత్రుల స్థాయి నేతలే కావడం గమనార్హం. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మధ్య చాలా కాలంగా భేదాలున్నాయి. ఇవి చాలవన్నట్లు వీరి గొడవల్లోకి మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆయన ప్రమేయం లేకుండానే వచ్చి చేరారు. కొద్ది రోజుల క్రితం అడ్లూరి మంత్రిత్వ శాఖకు చెందిన ఓ కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలను పిలిచారు అడ్లూరి. కార్యక్రమానికి అడ్లూరి ఆలస్యంగా వచ్చారు. అంతకుముందే కార్యక్రమానికి విచ్చేసిన పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ముచ్చట్లు చెప్పుకుంటోన్న సమయంలో పొన్నం ప్రభాకర్ ఉన్నట్లుండి అడ్లూరిపై అనుచిత వ్యాఖ్య చేశారు. దాన్ని వివేక్ ఖండించలేదు. ఈ ఇద్దరి సంభాషణ మైక్లో రికార్డు కావడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి. దాంతో రాజకీయ రచ్చ జరిగింది. పొన్నం ప్రభాకర్ తాను అడ్లూరిని ఉద్దేశించి ఏమీ అనలేదన్నారు. అయితే అడ్లూరి మాత్రం పొన్నం తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని బహిరంగంగా డిమాండ్ చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరికి సారీ చెప్పక తప్పలేదు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు దెప్పి పొడిచినందుకు బాధగా ఉందన్న సామెత తరహాలో పొన్నం ప్రభాకర్ తనను కించపరుస్తూ మాట్లాడితే వెంకటస్వామి దాన్ని ఖండించకపోవడం అడ్లూరికి తీవ్ర మనస్తాపం కలిగించింది. హైకమాండ్ ఆదేశాలతో అంతా సమసిపోయిందని మంత్రులు ప్రకటించారు. కానీ అలా సమసిపోవడానికి అదేమీ టీ కప్పులో తుఫాను కాదు కదా, అది రగులుతూనే ఉంది ఇప్పటికీ. నిజామాబాద్లో మాలల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తన తండ్రి వెంకటస్వామి జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రంలో అడ్లూరి పేరు వెయ్యనందుకే ఆయన తనను టార్గెట్ చేశారని వివేక్ ఆరోపించారు. అయితే దీన్ని అడ్లూరి ఖండించారు. కాకా జయంతి వేడుకల గురించి తాను మాట్లాడనే లేదని, తన నియోజకవర్గంలో దివంగత వెంకటస్వామి జయంతి వేడుకలను జరుపుకున్న తర్వాతనే తాను హైదరాబాదు వెళ్లానని అడ్లూరి అన్నారు. వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు అడ్లూరి. ఇదే విషయమై మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నిస్తే తనకు ఈ ఎపిసోడ్ గురించి ఏమీ తెలియదని, తానేమీ వ్యాఖ్యానించలేనని బదులిచ్చారు. మొత్తానికి 4 మంత్రులు కలిసి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హస్తం పార్టీ నేతలు భస్మాసుర హస్తాన్ని తామే తయారు చేసుకుని తమ పార్టీ నెత్తిన పెడుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఈ గొడవలన్నీ కాకతాళీయంగా జరిగినవి కావు. వీటికి ఉండాల్సిన కారణాలు ఉన్నాయి. ఆగస్టు 15న మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. సెప్టెంబర్ 17న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జెండా ఎగరేశారు. ఈ 2 ఘటనలు పొన్నం ప్రభాకర్కు ఏమాత్రం నచ్చలేదట. కరీంనగర్లో సుడా ఆఫీసు నిర్మాణంలోనూ పొన్నం అనుకున్నది జరగలేదట. ఈ నేపథ్యంలోనే కోల్డ్ వార్ మొదలైందంటున్నారు. మరో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా శ్రీధర్ బాబుపై గుర్రుగా ఉన్నారు. మంథనిలో జరిగిన సరస్వతి పుష్కరాల్లో తన కుమారుడు ఎంపీ వంశీ ఫోటోలు ఫ్లెక్సీల్లో లేకపోవడం వివేక్ కోపం తెప్పించిందట. మొదట్నుంచి శ్రీధర్ బాబు పొడ అంటేనే ఆయనకు గిట్టదంటారు. అందుకే పెద్దపల్లిలో తనకు ఆత్మీయ సన్మానం జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఫోటోలు ఫ్లెక్సీల్లో లేకుండా వివేక్ జాగ్రత్త పడ్డారన్న ప్రచారం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఎంపీలుగా ఉన్నారు. అప్పుడు ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది.
ఇద్దరికీ అప్పట్నుంచే శ్రీధర్ బాబు అంటే వ్యతిరేకత ఉందన్న ప్రచారమూ ఉంది. ఆ శ్రీధర్ బాబుకు ఇప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సన్నిహితుడు కావడంతో పొన్నం వివేక్లు ఇద్దరూ కూడా శ్రీధర్ బాబుతో పాటు అడ్లూరిని కూడా టార్గెట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తట్టేడు మట్టి కూడా తీయలేదని, ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ ఓవైపు ప్రతిపక్షాలు నిరసనలు ధర్నాలకు పిలుపునిస్తూ దాడి చేస్తుంటే వాటిని పట్టించుకుని అభివృద్ధిని ముందు వరుసలోకి తీసుకురావాల్సిన నేతలు ఆధిపత్య పోరుతో కొట్లాడుకోవడం పట్ల పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.